సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. పలు ముఖ్యమైన అంశాలపైన మంత్రివర్గం విస్తృతంగా చర్చిస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపైన హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ అంశంపైన కేబినెట్లో సమీక్ష జరుగుతుంది. ప్రాజెక్టుకు సంబంధించిన న్యాయపరమైన పరిణామాలు, తదుపరి చర్యలపైన మంత్రులు చర్చిస్తున్నట్లుగా సమాచారం. అంతకుముందు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితోటి భేటీ అయ్యారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపైన హైకోర్టు ఇచ్చిన తీర్పు అంశంపైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న 2 ఎమ్మెల్సీల ఫైల్ అంశం కూడా కేబినెట్ చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లుగా సమాచారం. సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ పలు ముఖ్యమైన అంశాలపైన మంత్రివర్గం విస్తృతంగా చర్చకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, కొద్దిసేపటిమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం వేదికగా కేబినెట్ సమావేశం స్టార్ట్ అయింది. ప్రస్తుతం అయితే ప్రధానంగా నిన్న హైకోర్టు కాళేశ్వరం కమిషన్పై, కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి పీసీ ఘోష్ కమిషన్పై నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై కూడా సుదీర్ఘంగా కేబినెట్లో చర్చిస్తున్నాం. ఇందులో అంతకుముందే మనం తెలంగాణ సచివాలయానికి అటు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డితో పాటు లీగల్ టీం కూడా చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ప్రధానంగా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే నిన్న పీసీ ఘోష్ కమిషన్ని రద్దు చేస్తూ దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ నిన్న ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో దానిపై ఫర్దర్గా ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న అంశాలపై కూడా కేబినెట్ భేటీ ముందు అటు సుదర్శన్ రెడ్డితో పాటు విధంగా తెలంగాణ లీగల్ టీం అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో అనేక అంశాలపై కూడా చర్చించారు. సుప్రీంకోర్టుకు వెళ్ళాలా లేదా ఉన్నటువంటి పీసీ ఘోష్ కమిషన్ మళ్ళీ 8B 8C నోటీసులు ఇచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలన్న అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చలు. దీంతో పాటు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంటే ఈ 2 ఎమ్మెల్సీ పదవులకు సంబంధించిన దాంట్లో గవర్నర్ దగ్గర ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ పెండింగ్లో ఉన్నటువంటి అంశాలపై కూడా ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్న అంశాలపై కూడా కేబినెట్లో చర్చిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఇందులో ప్రధానమైనటువంటి సమస్య అటు కాళేశ్వరం సమస్యతో పాటు ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమస్యలు, దాదాపు 32 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు మొత్తం కూడా గత 2 రోజుల నుంచి కూడా సమ్మె బాట పట్టారు. ఈ సమ్మెలో ఈరోజు చాలామంది కార్మికులు ఆత్మహత్య యత్నాన్ని కూడా పాల్పడ్డ ఘటనలో మనం రాష్ట్రంలో చోటు చేసుకున్న నర్సంపేట డిపోకు చెందినటువంటి శంకర్ గౌడ్ అనేటువంటి కార్మికుడు, డ్రైవర్గా ఉన్నటువంటి కార్మికుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అతన్ని ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేతృత్వంలో అటు ఆర్టీసీ కార్మికుల సంబంధించిన సమస్యలు ఏ విధంగా పరిష్కరించాయి, పాలసీ డిసిజన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నిర్ణయాలు ఏ రకంగా తీసుకోవాలి, ఎందుకంటే గత ప్రభుత్వము ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించినప్పుడు కూడా ఆ ప్రక్రియ జాప్యం కావడంతో ఈ ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినప్పుడు కూడా 2.5 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడ అన్నచందంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా తమ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 2 రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. కాబట్టి ఈ రోజు కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నది, ఆర్టీసీ కార్మికుల సంబంధించినటువంటి విషయాలపై రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గం ఏ రకంగా ముందుకు వెళ్తుంది, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు వ్యక్తం చేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తుందా లేదనేది కూడా మరి కాస్త క్లారిటీ కూడా వచ్చే ఉంది. దీంతో పాటు యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశాలతో పాటు మరోవైపు అకాల వర్షం కారణంగా నష్టపోయినటువంటి రైతులకు ఏ రకంగా పంట సహాయం అందించాలన్న అంశాలపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఇప్పటికే జిహెచ్ఎంసీ ఎన్నికల గడువు కూడా ముగిసింది కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలు దాదాపు సంవత్సరం అవుతుంది, ఇప్పటికే ఇంకా ఎన్నికలు కండక్ట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు కండక్ట్ చేయాలా లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముందు కండక్ట్ చేయాలా, తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు కండక్ట్ చేయాలన్న అంశాలపై కూడా కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. గత కేబినెట్లోనే ఈ యొక్క మెట్రో రైల్ టేక్ ఓవర్ సంబంధించిన విషయంపై కూడా కేబినెట్ గతంలో ఆమోదం తెలిపింది. దానికి సంబంధించినటువంటి ఇంకా బ్యాంకు సంబంధించినటువంటి రుణాలు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఈ అన్ని అంశాలపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి మెట్రో టేక్ ఓవర్ సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో పాటు చాలా
పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా కాళేశ్వరం పునరుద్ధరణకు జరుగుతున్నటువంటి అంశాలు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే నిపుణుల కమిటీ జస్టిస్ కల్నల్ సంబంధించిన పరిషత్ మెహ్రా కమిషన్ ఇప్పటికే వేసింది కాబట్టి ఆ కమిషన్ 43 రోజుల నివేదిక వచ్చిన తర్వాత ఈ యొక్క వర్షాకాలం లోపే కాళేశ్వరం సంబంధించిన పనులు మొత్తం కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వము దృఢ నిశ్చయంతో ఉంది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ కుంగినటువంటి ప్రాజెక్ట్ దగ్గరికి నేరుగా వెళ్ళి సందర్శించారు. అతనితో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ కూడా వెళ్ళి పర్యవేక్షించారు. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్లారు రాష్ట్ర ప్రభుత్వం అన్న అంశాలపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం. ప్రస్తుతం కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. కేబినెట్ సమావేశం అన్ని కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీడియా సమావేశం ద్వారా వెల్లడించే అవకాశం ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.